టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సదాశివపేట పట్టణంలో పర్యటించారు. ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు. ఏమ్మా, ఎట్లా ఉంది వ్యాపారం, మంచిగా జరుగుతుందా అని అడిగారు. కొత్త మిషన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదని, మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటానని అంటూ ఆ మహిళ చెప్పింది. ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది, మీరు మంచిగా బ్రతకగలుగుతారు అని జగ్గారెడ్డి అడిగారు. వెంటనే జేబులోంచి ₹1,00,000 తీసిన జగ్గారెడ్డి, ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో, రోజుకు 3,000 సంపాదించు అంటూ ఆమెకు అందించారు. అప్పటికప్పుడే ₹1,00,000 ఇస్తాడని ఊహించని ఆ మహిళ, అయ్యో సార్, ఇప్పుడే ఇచ్చేస్తున్నారా అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది. ఈ ₹1,00,000తో మీరు బాగుపడాలి, మంచిగా వ్యాపారం జరగాలి అంటూ చెప్పి జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు. ఎప్పుడు ఎన్ని రోజులు ఇది ఎన్ని నెలలు చేస్తున్నాం ఇదంతా 13 నెలల్లో. మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి ₹1,00,000 సంపాదించి దందా చేస్తాం. అవునమ్మా, నీ వయసు ఎంత ఇప్పుడు? 53 అంటే మరి ఎన్ని ₹1,00,000 సంపాదించి ఎన్నేళ్ళు టైం తీసుకుంటాం? సరే, ₹1,00,000 నీ దగ్గర ఉంటే ఆ మిషన్ అవన్నీ పెట్టుకుంటావు. అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజుకి? అప్పుడు రోజుకి గోలి సోడా ఉంటే రోజుకి ఎంత? ఎండాకాలం, మిగతా కాలంలో కూడా నడుస్తుంటుంది. ఓకే, ఆమె వర్షం వస్తుందా? పర్లేదు. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు. ఎన్ని రోజులనే చేసుకుంటావు ₹1,00,000 అంతేనా? కానీ నువ్వు ₹1,00,000 సంపా. ఇప్పుడు నీకు ఆర్థిక సాయం అందితే నువ్వు డెవలప్ చేస్తావు. సరే, మరి ఎందుకు ఆగినావు ఇట్లా? యాక్చువల్గా నేను వస్తున్నా, నేను ఆడ దిగిపోయాను. అంటే అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసినాడు, అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కరిని నడుచుకుంటూ పోవాలని దేవుడు డిసైడ్ చేసి, ఓకే, టైం డిసైడ్ అయింది, అర్థమైందా? అనుకోకుండా వీళ్ళు ఇద్దరు లీనపడ్డారు, వాళ్ళు డిసైడ్ చేసి నేను ఆగిన. సరే, నువ్వు అదేంటి ఏమంటారు, ఇప్పుడు నిమ్మకాయ సోడా ఇచ్చినావు. సరే, నాకు ఎక్కడ పోయినా అడిగే అలవాటు. ఆ ₹1,00,000తో మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తా. ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను సార్, ఓకేనా? ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు అది రాసినట్టుంది ఈరోజు, దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గరెడ్డి ఆడ సాసిపేటకి వచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి, నువ్వు ఇట్లా ఒక ఇది పెడతావు అని నేను అడగాలంటే నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మ నాయన గుట్కాట్లు ఇచ్చారు నాకు, ఎవరి కష్టంలో అడిగే అలవాటు కూడా ఇచ్చారు. కాబట్టి ₹1,00,000 అడిగి చేస్తే మంచి బండి పెట్టు.